నమస్తే, నేను మీ ఖమ్మంపాటి సత్యనారాయణ ప్రజాపతి. తెలంగాణ రాష్ట్రంలో యువతీ యువకులకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కింద గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రాజీవ్ యువ వికాసం స్కీమ్ అయితే ఇనాగ్రేషన్ చేశారు. మార్చి 17th అంటే నేటి నుంచి అప్లికేషన్ తీసుకుంటారు. దీనికోసం చాలామంది ఏమేమి కావాలి, ఎట్లా అప్లై చేసుకోవాలని చెప్పేసి చాలా తర్జన భర్జన పడతా ఉండరు. ఇక్కడ పైన చూపిస్తున్న చూడండి, tgobmsnew.cgg.gov.in ఈ వెబ్సైట్ ఎంట్రీ చేస్తే ఇలా ఒక పేజ్ వస్తుంది. ఈ పేజ్లో క్లిక్ హియర్ టు అప్లికేషన్ ఫామ్ ఫర్ రాజీవ్ యువ వికాసం అనే స్కీమ్ ఉంది కదండి, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఎంబీసీ, బీసీ కార్పొరేషన్, ఎంఎఫ్సి, సిఎంఎఫ్సి అండ్ బీసీ ఫెడరేషన్ అని ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ అయితే క్లిక్ హియర్ టు అప్లికేషన్ ఫామ్ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత ఇలా ఆప్షన్స్ వస్తాయి. ఒకటి ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఎంబీసీ రిజిస్ట్రేషన్ అండ్ బీసీ ఫెడరేషన్, ఇట్లా మైనార్టీ అండ్ క్రిస్టియన్ అని ఇలా వస్తాయి. సపోజ్ బీసీ కార్పొరేషన్ అనుకుందామండి. బీసీ కార్పొరేషన్ క్లిక్ చేస్తాం. ఇట్లా బీసీ కార్పొరేషన్ క్లిక్ చేసిన తర్వాత ఇలా ఒక పేజ్ వస్తుంది. ఈ పేజీలో ఏమేమి అడుగుతున్నాడు, ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతాడు. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ అని వస్తుంది. అది ఆటోమేటికల్గా ఆధార్కి లింక్ అయి ఉంటుంది కనుక మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, అదే వస్తుంది. కింద బెనిఫిషియరీ రకం అని వస్తుంది, ఇండివిజువల్. ఈ పక్కన ఫైనాన్షియల్, ఓకే. ఇక్కడ బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ అని ఉంటుంది ఆటోమేటికల్లీ. ఇక్కడ సెక్టార్స్ ఒక 6 రకాల సెక్టార్స్ ఉంటాయి. ఏమేమిటంటే అగ్రికల్చర్ సెక్టార్ ఓపెన్ చేసి చూపిస్తానండి. అగ్రికల్చర్ సెక్టార్, అగ్రో బేస్డ్ యూనిట్స్, అనిమల్ హస్బెండరీ అండ్ హార్టికల్చర్, ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ అండ్ మైనర్ ఇరిగేషన్, ట్రాన్స్పోర్ట్ సెక్టార్. ఒక్కొక్క సెక్టార్లో మళ్ళీ డిఫరెంట్ బిజినెస్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బిజినెస్లు ఉంటాయి. సపోజ్ ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ ఎంటర్ చేద్దాం. ఆగ్రో అంటే అగ్రికల్చర్ ఓరియంటెడ్. ఆగ్రో బేస్డ్ అంటే ఇట్లా డైరీ కానీ గేదెలు పెట్టుకోవాలనుకున్నా, లేదంటే ఏదైనా మన ఆగ్రో రిలేటెడ్ పెట్టాలనుకుంటే అవేమో ఆగ్రో బేస్డ్ మీద పెట్టుకోవచ్చు. సపోజ్ ఇండస్ట్రియల్ సర్వీస్ బేస్డ్ పెట్టుకుంటే ఇక్కడ ఆటోమేటికల్గా చూపిస్తుంది ఇట్లా ఏమేమి ఉన్నాయి. బేకరీ అని, బ్రిక్ బిజినెస్ అని, కేబుల్ అండ్ డిష్ అని, ఇట్లా జిరాక్స్ మిషన్స్, టిఫిన్ సెంటర్స్, ఇట్లా దూగాడ మిషన్స్, డిటిహెచ్ అప్లికేషన్ షాప్స్, ఇట్లా డిఫరెంట్ పాన్ షాప్స్ కానీ, జిరాక్స్ అండ్ వెజిటేబుల్స్ కానీ, మొబైల్ క్యాంటీన్ కానీ, టిఫిన్ సెంటర్స్, టీ స్టాల్స్, ఇట్లా డిఫరెంట్ చూపిస్తాయి. ఇలా మీకు నచ్చింది ఏదో ఒకటి క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద గో అనే ఆప్షన్ ఉన్నది. ఇది క్లిక్ చేస్తే మీకు ఏమొస్తుందంటే, మీకు ఇలా డీటెయిల్స్ వస్తాయి. ఏమేమి ఎంటర్ చేయాలంటే ఇక్కడ డిస్టిక్ అండ్ మా మండల్ ఇలా ఎంటర్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్ కోసం. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఆప్షన్స్ ఫిల్ చేసిన తర్వాత బ్యాంక్ లింక్డ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే బ్యాంక్ ద్వారానే కనుక కనిష్ట యూనిట్ విలువ 2 లక్షలు, గరిష్ట 4 లక్షలు. ఈ 2 లక్షలు 4 లక్షలలో ఎంతైనా పెట్టుకోవచ్చు. 4 లక్షలు పెట్టుకుంటే ఎంత వస్తుందంటే 2,40,000 ఏమో సబ్సిడీ, 1,60,000 ఏమో లోన్ ఇస్తాడు. అది కూడా ఇక్కడ చూపిస్తాడు. చూడండి, ఇక్కడ 4 లక్షలు టోటల్ యూనిట్ కాస్ట్ విలువ, సబ్సిడీ ఏమో 2,40,000 ఉంది. ఆ టోటల్ కాస్ట్ 4 లక్షలు కదా, ఇక్కడ 1,60,000 ఏమో బ్యాంకు లోన్ ఇచ్చేస్తాడు. ఓకే, ఇలా లోన్ ఇచ్చేస్తాడు. క్లియర్. ఇక్కడ మన ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఆటోమేటికల్గా లింక్ అయి ఉంటే వస్తాయి. మనం ఏం ఎంట్రీ చేయాల్సిన అవసరం లేదు. ఆధార్ కార్డుతోని ఏ బ్యాంక్ లింక్ అయి ఉంటే ఆ బ్యాంక్ సంబంధించినటువంటిది వచ్చేస్తుంది. ఇక్కడ ఫోటో అండ్ పాన్ కార్డు కూడా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు ఇక్కడ క్యాస్ట్, మీ సేవ క్యాస్ట్ నెంబర్ అండ్ ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్, ఈ 2 ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇక రిమైనింగ్ అయితే పుట్టిన తేదీ మరియు వయసు, మొబైల్ నెంబర్, ఇవన్నీ మనకి ఎలా ఉంటే కనుక అవి ఎంట్రీ చేస్తాం. కాకపోతే ఈ మీ సేవ నుంచి ఇష్యూ చేసిన క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్లో వచ్చినటువంటి ఇన్కమ్ ఎంత అయితే ఉంటుందో అదే ఇక్కడ ఇన్కమ్ వేయాలి, మీ సంవత్సర ఆదాయము. సో ఇక్కడ ఫైనల్గా ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అండ్ ఫోటో, ఇక్కడ ఫోటో అండ్ పాన్ కార్డ్ నెంబర్ ఇవన్నీ
అటాచ్ చేసిన తర్వాత ఇక డిక్లరేషన్ ఇచ్చుకోవాలి. ఇక్కడ డిక్లరేషన్ ఇక్కడ క్లిక్ చేసేసి ప్రీవ్యూకి వెళ్ళాలి. ప్రీవ్యూలో మళ్ళీ ఏమైనా డీటెయిల్స్ కరెక్షన్స్ ఉంటే చూసుకోవాలి. తర్వాత సబ్మిషన్ చేసిన తర్వాత అక్నాలజ్మెంట్ కార్డ్ వస్తుంది. ఇది మీ యొక్క టోటల్ అప్లికేషన్లో. అంటే ఆ 6 సెక్టార్స్ ఉన్నాయి కదా, 6 సెక్టార్లలో మీకు ఏ సెక్టార్ నచ్చుద్దో ఆ సెక్టార్ సంబంధించినటువంటిది చూసుకోవాలి. ఇట్లా 6 సెక్టార్లు ఉంటాయి. అగ్రి సెక్టార్ అండ్ ఆగ్రో బేస్డ్ యూనిట్స్, యానిమల్ హస్బెండరీ, ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్, మైనర్ ఇరిగేషన్, ట్రాన్స్పోర్ట్ సెక్టార్. ఈ సెక్టార్లలో ఏదో ఒకటి చూజ్ చేసుకొని ఫిలప్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేజర్గా మనకి ఇబ్బంది పడేది ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్. ఆ 2 ఒకవేళ లేకపోతే తీసి పెట్టేసుకోండి, తీసుకొని అప్లై చేసుకోండి. ఇంకా పూర్తి స్థాయి వీడియో ఇంకా అవకాశం ఉంటే మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ రూపంలో పెట్టండి. మీ మిత్రులు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎలా అప్లై చేసుకోవాలి, దీన్ని డౌట్స్ ఏమైనా ఉంటే ఇట్లా కామెంట్స్ పెట్టండి. మేము చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇంకొక వీడియో కూడా చేస్తాం. థ్యాంక్ యూ అని అండాలి.